అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. పక్షవాతం నడవడానికి కష్టమైంది, తినడానికి కష్టమైంది, వాళ్ళ కాలకృత్యాలకి వెళ్ళడానికి కూడా కష్టమైంది. ఆ దుస్థితి నుంచి ఎలా బయటపడాలన్నది నేను మీకు మంచి ఔషధంతో మీకు చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చెప్తా, వాటికి కావాల్సిన ఏంటో చెప్తాను నేను. మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే కానుగా చెట్టు యొక్క వేరు. చూసారు ఎలా ఉందో? ఒక వైపు వేరు తీసాం మనం. వేరు యొక్క బెరడు అంటాం. ఇది వాడతాం మనం. ఇది ఒక 10 గ్రాములు తీసుకోవాలి మనం. ఈ 10 గ్రాముల నుంచి తీసిన రసం తీసుకుంటాం మనం. వెల్లుల్లిపాయ ఇది ఒక 5 గ్రాములు తీసుకుంటాం అండి. ఈ మిరియాలు ఒక 2 గ్రాములు తీసుకుంటాం. దీంతో మనం ఔషధం చేసుకోవచ్చు. చూపించా కదండి, ఆ బెరడు పొలపంతా తీసేసి చక్కగా ఇది 10 గ్రాములు చక్కగా దీన్ని మనం దంచుకుంటాం. కొద్దిగా నీళ్లు చేర్చుకొని దంచుకుంటాం. నూరుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఈ పేస్ట్ అంతా కాటన్ గుడ్డలు వేసి పిండుకుందాం అండి. పిండుకుంటే చూడండి రసం దిగుతుంది, చూసారా? ఏంటి ఎలా ఉంది? టీలా ఉంది కదా. ఇప్పుడు మనం 5 గ్రాములు వెల్లుల్లి చెప్పా కదండి, చక్కగా ఒలుచుకొని పెట్టుకున్నాం చూసారా? 5 గ్రాములు తీసుకుంటున్నానండి, దాన్ని చేస్తాను. 2 గ్రాములు మిరియాలు చెప్పా కదండి, అవి ఒక 2 గ్రాములు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ మిరియాలు చక్కగా నూరుకుంటే ఎంత మెత్తగా చాలా చక్కగా తయారైంది. ఇప్పుడు వేరు యొక్క బెరడుతో తీసిన రసంలో ఈ ముద్ద వేసేస్తాం. ఇందులో మనం 1/2 గ్లాసు గోరువెచ్చని పాలు వేసి రోజు ఉదయం పరగడుపున తీసుకోండి. ఒక్కసారి సరిపోతుంది. మీరు సేవించినట్టయితే కనుక 41 రోజుల్లో పక్షవాతం వచ్చిన వ్యక్తి చక్కగా ఖచ్చితంగా నడవడం మొదలు పెడతారు వాళ్ళు.